గురుగారు, విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడిని ఎందుకు విష్ణుమూర్తి సంహరించాడు? వెల్లిగొన నాటి నుండి ఉల్లసితమైన దైవయోగంబున శోభిల్లెడి మునిమనమంతయు ఉల్లంబున మరపబొట్టదొకనాడైనన్ అంటాడు ప్రహ్లాదుడు రాక్షస కుమారులతో. లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు నారదుడి ద్వారా ధర్మతత్వమును నిర్మల జ్ఞానమును గ్రహించి అంత చిన్న వయస్సులోనే అద్భుతమైన ఆ జ్ఞానాన్ని అందుకున్న కారణాన పుట్టిన నాటి నుంచి విష్ణువును కీర్తిస్తూ చరితార్థుడయ్యాడు. ముక్తి ప్రసాదించమంటూ నరసింహస్వామిని వేడుకున్న నిరంతర నామస్మరణతో అనంతమైన పుణ్యాన్ని నువ్వు అందుకున్నావు. భోగం రూపంలో దాన్ని అనుభవించాలి కాబట్టి భూమండలనంతా ఒక మన్వంతర కాలాన్ని పరిపాలించమంటూ కటాక్షించాడు నారసింహస్వామి. అలా భూమండలాన్నంతా ఒక మన్వంతర కాలం పరిపాలించినటువంటి ప్రహ్లాదుడు తన కుమారుడైన విరోచనునికి ఆ బాధ్యత అప్పగించి తాను పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే విరోచనుడు భూమండలానికి అధిపతి అయ్యాడో అప్పుడు అతనిలో అహంకారం పొడసూపింది. అప్పటిదాకా తండ్రి కనుసన్నులలో తండ్రి చేస్తున్న విష్ణు నామాన్ని ఆలపిస్తూ నిరంతరము విష్ణు ధ్యానంలో ఉన్నటువంటి విరోచనునికి తన తాతగారి యొక్క అంశ ప్రవేశించింది. అందుకే స్వర్గం మీద దండెత్తి ఇంద్రుణ్ణి జయించి స్వర్గాధిపత్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన శ్రీ మహావిష్ణువు విరోచనుడికి బుద్ధి చెప్పటం కోసం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. జాజ్వల్యమానమైన ప్రకాశంతో విరోచనుని దగ్గరికి వచ్చినటువంటి సుదర్శన చక్రం అతని శిరస్సును ఖండించింది. అనంతరం పాల సముద్రంలో తనను తాను శుద్ధి చేసుకొని శ్రీ మహావిష్ణువు చెంతకు చేరింది. ఈ విషయాన్ని రాక్షస వీరులంతా ప్రహ్లాదుడికి తెలియజేశారు. ప్రహ్లాదుడు తన కుమారుడు హతుడైన వైనాన్ని తెలుసుకొని దుఃఖిస్తూ ఖిన్నుడై శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చాడు. స్వామి, నిరంతరము నీ నామస్మరణతో నీకు ప్రీతిని కలిగించని నాకు ఇలా పుత్రశోకాన్ని ప్రసాదించటం నీకు భావ్యమేనా? నా కొడుకుని తిరిగి బ్రతికించమన్నాడు. సమాధానంగా శ్రీ మహావిష్ణువు, మరణించిన వారు తిరిగి జీవించటం అసాధ్యం. నువ్వు అడిగావు కనుక ఇక నీ వంశంలో ఎవరు ఇలాంటి దుష్కర్మలు చేసినా వారికి బుద్ధి చెబుతా తప్పితే వారిని నేను దండించను, చక్రాయుధంతో వారి శిరస్సు ఖండించను అని వరాన్ని ప్రసాదించాడు. చేసేది లేక ప్రహ్లాదుడు తిరుగు ప్రయాణంలో బలిని కలిసి విష్ణువును ఆరాధించు, విరోధం పెట్టుకోకు అని సద్బుద్ధిని కలగజేసి పాతాళానికి చేరుకున్నాడు. బలి విష్ణువుతో ఎలాంటి వైరం పెట్టుకోకుండా స్వర్గాధిపత్యాన్ని మటుకు ఆశించి 99 యజ్ఞాలు చేసి 100వ యజ్ఞానికి ఉపక్రమిస్తున్న సమయంలో వామన రూపంలో ఆ శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి స్వర్గాధిపత్యాన్ని తిరిగి ఇంద్రుడికి అప్పగించాడు. వామన పురాణంలో చెప్పబడినటువంటి ఈ గాథ ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తోంది. ప్రతి తండ్రి తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పించటంతో పాటు సంస్కారాన్ని కూడా అందించగలిగినప్పుడే జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి అతని సంస్కారాన్ని, అతని ఆలోచనను కొంత నిగ్రహించి అద్భుతమైన శ్రేయోపథంలో అతనికి మార్గదర్శకం చేయవచ్చు. హిరణ్యకశ్యపుడికి హ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, ప్రహ్లాదుడు అన్న 4 కొడుకులు ఉన్నప్పటికీ ప్రహ్లాదుని చరిత్ర మాత్రమే మనకు నిత్య పారాయణీయ గ్రంథంగా మిగిలింది. కారణం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు గురువైన నారదుడు అద్భుతమైన విష్ణు భక్తిని ప్రహ్లాదుడికి అందించాడు. ప్రహ్లాదుడు తన కుమారుడైన విరోచనునికి ఆ విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కానీ అంత పటిష్టంగా విరోచనుని హృదయంలో అది నాటుకోలేకపోయింది. అందుకే విరోచనుడు అహంకారంతో ఇంద్రుడి మీద దాడి చేసి శ్రీ మహావిష్ణువు యొక్క చక్రాయుధానికి గురి అయి
ప్రాణాలు వదలాల్సిన అగత్యం ఏర్పడింది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప అన్న భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని మొదటి శ్లోకం కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తుంది. సూర్యుడు తన కుమారుడైన మనువుకు, మనువు తన కుమారుడైన ఇక్ష్వాకువుకు అద్భుతమైన ఈ గీతా జ్ఞానాన్ని అందజేశాడు అని పరమాత్మ అర్జునుడికి తెలియచేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ప్రతి తండ్రి ఈ బాధ్యతను స్వీకరించి ముందు తరాల వాళ్లకు తాను అనుసరించి అధ్యయనం చేసిన విజ్ఞానంలోని ఆంతర్యాన్ని వివరించినట్టయితే వారిలో కూడా అదే సంస్కారము, అదే ఆలోచన విధానము కలిగి అద్భుతమైన జీవితం వారి సొంతం.